మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చారంత మహాపాపం కింద లెక్కది. మన దైవం మీద మనకు నమ్మకం లేదన్నమాట. మన దైవంలో రాముడికి ఎంత శక్తి ఉంది, రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం, ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం. ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు 3,000,000 మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి? దౌర్భాగ్యం, దారిద్ర్యం తప్ప. వాళ్ళ పల్లెటూళ్ళు మొత్తం నేను కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు చూసి చెబుతున్నానమ్మా. చాప కింద నీరుల పరమతాలు వాళ్ళు ప్రవేశిస్తున్నారు. మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, అడ్డుకోండి, మత మార్పిడిని అడ్డుకోండి. ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి. ఏం చేసినా అడ్డుకోవలసిందే. మత స్వేచ్ఛ అంటారు, స్వేచ్ఛ కాదండి, ప్రలోభాలు పెట్టి లాగేస్తారు. మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చారంత మహాపాపం కింద లెక్కది. మన దైవం మీద మనకు నమ్మకం లేదన్నమాట. మన దైవంలో రాముడికి ఎంత శక్తి ఉంది, రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం, ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం. ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు 3,000,000 మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి? దౌర్భాగ్యం, దారిద్ర్యం తప్ప. వాళ్ళ పల్లెటూళ్ళు మొత్తం నేను కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు చూసి చెబుతున్నానమ్మా. చాప కింద నీరుల పరమతాలు వాళ్ళు ప్రవేశిస్తున్నారు. మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, అడ్డుకోండి, మత మార్పిడిని అడ్డుకోండి. ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి. ఏం చేసినా అడ్డుకోవలసిందే. మత స్వేచ్ఛ అంటారు, స్వేచ్ఛ కాదండి, ప్రలోభాలు పెట్టి లాగేస్తారు.